మహేష్ బాబు ఏంటో వదిలేదురా. అమ్మ బాబాయ్, ఏంటి జక్కన్న అంతలా అరిచావు? అరవకపోతే షూటింగ్ టైం అవుతుంటే నువ్వు ఇక్కడ గుద్ద బోరేసి పడుకుంటావా? అక్కడ నీకోసం అందరు వెయిట్ చేస్తారు సెట్లో. కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి. అక్కడ చూసావా, అప్పుడే మార్నింగ్ 6 అయిన టైము. ఇదేమైనా కొంచెమైనా న్యాయంగా ఉందా జక్కన్న? నేను పడుకునేదే 5 గంటలకు, అలాంటిది 6 గంటలకి నిద్ర లేపింది కాకుండా మళ్ళీ తిరిగి టైం సెన్స్ ఉందా నన్నే తిడుతున్నావా? అంటే ఒక 1 ఇయర్ పాటు రోజుకి 1 గంట మాత్రమే పడుకుంటే ఏం చచ్చిపోవలే. దా తొందరగా రెడీ అయిపోయి సెట్కి వచ్చేసి. ఇదేం కర్మరా బాబు. జక్కన్న ఏమీ లేదు, మన గుంటూరు కారం అనుకున్నంత సక్సెస్ కాలేదు, మీకు కూడా తెలిసింది కదా. సో మన సినిమా ఒక 1-2 ఇయర్స్లో ఎలాగైనా కంప్లీట్ అయ్యేటట్టు చూడు జక్కన్న. ఏం మాట్లాడుతున్నావు మహేష్? నేను ఈసారి సింపుల్గా ఒక 4-5 ఇయర్స్లో సినిమా తీద్దాం అనుకుంటే నువ్వు 1-2 ఇయర్స్ అంటున్నావు. అయినా నీకు సినిమా స్టార్ట్ చేసే ముందే చెప్పా కదా, ఖచ్చితంగా 4-5 ఇయర్స్ టైం పడుతుంది, నా కండిషన్స్ అన్నీ ఓకే అంటేనే సినిమా స్టార్ట్ చేద్దామని. అప్పుడేమో అన్నిటికీ ఓకే చెప్పి ఇప్పుడేమో ఇలా అంటున్నావు ఏంటి? అంటే ఓకే అన్నాలే, కాకపోతే ఏదైనా చిన్న ఛాన్స్ ఉంటుందేమని ఒక చిన్న ఆశతో అడిగాలి. షూటింగ్ చేసి చేసి బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. అలా 10-15 డేస్ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళేసి వస్తాను, ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు మహేష్? ఒక్కసారి మన కాంపౌండ్లో అడుగు పెట్టాక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. కాదు కూడదు నువ్వు వెకేషన్కి వెళ్తానే అంటావా? సరే, నీకోసం ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేస్తా, వెకేషన్కి వెళ్ళు. కాకపోతే ఈలోపు నువ్వు తిరిగి వచ్చేసరికి తీసిన షాట్లన్నీ ప్లే చేసుకొని చూస్తా. నాకు ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుంది, మళ్ళీ రీషూట్ పెడదామంట. అప్పుడు 4 ఇయర్స్ అయ్యేది కాస్త 6 ఇయర్స్ అవుద్ది. పర్లేదా? అమ్మో, అంత పని మాత్రం చేయకు జక్కన్న. కావాలంటే నేను ఇంటికి కూడా పోను. నా పిల్లలందరినీ సెట్లోకి పిలిపించి చూసి మళ్ళీ రిటర్న్ పంపిస్తాను. ఇంకో ఉపాసన, ఈ రోజు నుంచి నేను ఇంటికి వస్తలే. పిల్లలకి ఎప్పుడైనా నన్ను చూడాలని పానం గుంజితే అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి షూటింగ్ స్పాట్లోకి వచ్చి ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోండి, సరేనా? ఇప్పుడు ఓకేనా జక్కన్న? పద వెళ్దాం, పోయి షూటింగ్ చేసుకుంటాం.